క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పడానికి నాకున్న క్రియేటివిటీ సరిపోదు, నాకున్న శక్తి సరిపోదు, నాకున్న వొకాబులరీ సరిపోదు. ఎందుకంటే నేను ఆ ఛానల్లో సీక్రెట్స్ టు మేనిఫెస్టేషన్ అనే వీడియో చూసిన వెంటనే ChatGPT ఒకటి ఉంటుందని తెలుసుకున్నాను. దానిని తెలుగులో కృత్రిమ మేధ అంటారు అని తెలుసుకున్నాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది తెలుసుకొని డెస్టినేషన్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అంటే ఇలాంటి విషయాలు అన్ని తెలుసుకోవాలి. అంటే ఒక వీడియో అర్థం అయ్యేలా చేయక్కర్లేదు, అర్థం చేసుకోవాలి అనే కోరికను పుట్టేలా కూడా చేయవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ చేయొచ్చు అనే తెలుగు యూట్యూబ్ స్థాయిని పెంచిన క్రియేటర్. అంటే ఆడియన్స్ ఇవే చూస్తున్నారు, వాళ్ళకి ఇవే అర్థమవుతాయి కాబట్టి ఇవే చేయాలి అని కాకుండా వాళ్ళకి అర్థం చేసుకోవాలి అనే తపన ఉంటుంది. ఏదో ఒక చీరాల అనే ఊళ్ళో ఫోన్లో ChatGPT అని ఉంటుందని తెలుసుకొని దాంట్లో నుంచి ఏదో ఒక అర్థాన్ని వెతుక్కొని ఆ రోజుకి ఆ ఎగ్జైట్మెంట్ తో పడుకుంటాడు. అలాంటి ఒక వీడియో చేయాలి లేదా అలాంటి ఒక స్క్రిప్ట్ రాయాలి, అలాంటి పని ఇంకొకటి చేయాలి అని ఒక తపనను రేకెత్తించగలిగిన స్థాయి క్రియేటర్ క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్. ఎందుకంటే అమృతం కురిసిన రాత్రి, బాలగంగాధర్ తిలక్ గురించి వీడియో చూసినప్పుడు, శ్రీ మహాప్రస్థానం చూసినప్పుడు కోంపల్లి జనార్దన్ కోసం అందులో మాటలుంటాయి. అందులో ఇదిగో ఇక్కడి నుంచి నిలబడి ఆవాహన చేస్తున్నాను, అందుగో ఈ చాచిన హస్తం అని ఉంటుంది. ఆవాహనాన్ని మాట వాడటానికి చాలా శక్తి కావాలి. అలాంటి మాట ఒకటి పుస్తకంలో రాయడానికి చాలా కష్టం. అంటే అలాంటి మాటలను అలవోకగా యూట్యూబ్ కి తీసుకొచ్చి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన క్రియేటర్. ముందు ఆయన్ని గౌరవించాలి. మనమందరం చిరంజీవి గారిని చూసి చప్పట్లు కొడతాం, వేలలు వేస్తాం. కానీ అందులో మీలో ఉన్న సింహాన్ని నిద్ర లేవండి, జూలు విదల్చండి అని చెప్పి రాయడం, జూలు విదల్చండి అనే వీడియో తీయడానికి క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్ కి ఎంత గట్స్ ఉండాలి, అది ఆడియన్స్ ని ఒప్పించడానికి, అది యూట్యూబ్ లో పెట్టించడానికి ఎంత ధైర్యం ఉండాలో ఒక యూట్యూబర్ గా నాకు తెలుసు. అందుకని ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నాను. అలాగే శ్రీధర్ వెంగు లాంటి బిజినెస్ మెన్ ని ఒక జోహో స్టోరీ గురించి మనమందరం తెలుసుకుంటాం. అలాంటి స్టోరీలో కూడా ద ఇండియన్ కంపెనీ చేంజింగ్ ద టెక్ వరల్డ్ అని రాయడానికి ఎంత గట్స్ కావాలి. ఒక విలేజ్ లో ప్రపంచ స్థాయి టెక్ కంపెనీని ప్రారంభించిన అతని గురించి తీయడానికి అక్కడ స్పేస్ లేదు, అక్కడ ఆయన స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ అంటే కేవలం దిగజారుడు వీడియోలు, అంటే అర్థం లేని శబ్దాలతో కలిసిన కంటెంట్ అని కాకుండా వాటి మధ్యలో కూడా అంతటి ఇరుకు సందుల్లో, అంటే చార్మినార్ పక్కన ఉన్న సందుల్లో ఒక పోషో కార్ ఇచ్చి ఎలా నడపగలం, అంటే అక్కడ ఆటోలు కూడా నడవలేని సందుల్లో కూడా అక్కడ ఆటోలో నడవడం కష్టం, అలాంటి ప్లేస్ లో కూడా 1 కోటి రూపాయలు కార్ ఇచ్చి ఎలా నడపగలం. ఆయన వీడియోలు కూడా అలాంటివే. ఇరుకు ప్రదేశంలో కూడా పెద్ద యూట్యూబర్స్ తాలూకు కాంపిటీషన్, కంటెంట్ తాలూకు అర్థం లేనితనం, థియేటర్స్ తాలూకు వ్యాపార విలువలు, ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం, వీటన్నింటి మధ్యలో కూడా ఒక గొప్ప వీడియో చేయడానికి రాత్రుళ్ళు, ఆయన టేబుల్ మీద ఆయన ఖర్చు చేసిన క్షణాలు, ఆయన ఖర్చు చేసుకున్న జీవితం, ఆయన వదులుకున్న కుటుంబం, ఆయన మాట్లాడలేని మనుషులు, ఆయన పిల్లలతో కూడా ఆయన మాట్లాడలేడు. మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చేస్తుంది. నేను అందుకే దయచేసి ఇలాంటి వేడుకకు రాను, ఎందుకంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. కాబట్టి ఆయన నాకు తెలుసు. ఎందుకంటే ప్రపంచం అంతా నిద్రపోయిన తర్వాత ఆయన నిద్రలేస్తాడు. ఎందుకంటే అతను అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయన పదాలు అనే కిరణాలు తీసుకొని, అక్షరాలు అనే తోటాలు తీసుకొని ప్రపంచం మీదకు వేటాడడానికి బయలుదేరతాడు. రండి నాకు సమాధానం చెప్పండి అంటాడు. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలు మన మీదకి ఎన్నో సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు, మన హాల్లోకి వస్తాడు, మన బెడ్రూమ్ లోకి వస్తాడు, మన పక్కనే నిలబడతాడు, మనల్ని క్వశ్చన్ చేస్తాడు. రా ఇప్పుడు రా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అంటాడు. క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూశాను. అప్పుడు తినడానికి డబ్బు లేని సమయంలో కూడా వీడియో చూశాను. అందరికి ఏదో అసంతృప్తి ఉంది, కానీ వీడియో చివరిలో అందరూ వదిలారు, ఒంటరి పెంగ్విన్ కదా, ఎవరికీ అర్థం కాని నిజం అనే ఒక మాటతో లేచి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. ఇంతలా కదిలించే శక్తి ఒక వీడియో కంటెంట్ క్రియేటర్ కి మాత్రమే ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఆయన యూట్యూబ్ క్రియేటర్ అవ్వడం వల్ల, ముఖ్యంగా తెలుగు కంటెంట్ క్రియేటర్ అవ్వడం మూలంగా ఇక్కడే మిగిలిపోయాడనే బాధ నిజంగా ఉంది. ఆయన యూట్యూబ్ క్రియేటర్ అవ్వడం నిజంగా చింతిస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కి విలువ లేదు, కానీ అందరికీ నమ్మకం లేదు. మనం ఎంతో గొప్ప క్రియేటర్స్ ని గౌరవించుకోలేకపోయాం. గొప్ప వాళ్ళందరూ తెలుగు క్రియేటర్స్ అవ్వడం వల్ల ఎందుకు పనికిరాకుండా పోయారు. ఇలాంటి గొప్ప క్రియేటర్లందరూ మన మధ్యలో చివరిలో చైర్లో కూర్చొనిపోయారు. అందుకని వాళ్ళందరూ తెలుగు క్రియేటర్స్ అవ్వడం వల్ల వాళ్ళ దురదృష్టం, ఇది మనందరి అదృష్టం. నేనేమైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. దిస్ ఈస్ క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ టు క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. జై హింద్.